వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ఇటీవల సంభవించిన మొంతా తుఫాను కారణంగా నష్టపోయిన ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలలో ఆయన స్వయంగా పర్యటించి తుఫాను వలన నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం చొప్పున 100 మందికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ నాయకులు మాట్లాడుతూ తుఫాను కారణంగా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎంతో నష్టపోయారని సంబంధిత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు భారత చైతన్య యువజన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు అత్తిలి రాజు, పిఠాపురం కన్వీనర్ శ్రీరామ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపూరి శ్రీను, మురుకీర్తి శివ, పీతల రాజా, బండారు చిన్నారావు, గింజల రాజు, రామకృష్ణ, మురుకుర్తి సింహాద్రి, అప్పన్న, ఈసారపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలందరికీ మరి శ్రీ రామచంద్ర యాదవ్ గారు మరి చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్క 100 కుటుంబాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రైస్ మూట ఇప్పించారు. మరి ఆయనకి ఏమిచ్చారో కృతజ్ఞతలు చెల్లించుకుంటామని ఆయన చెప్పిన మాట ప్రకారంగా మరి ప్రతి ఒక్క తీర ప్రాంతంలో మరి ఉప్పాడ తీర ప్రాంతంలో మరి గురైన ప్రజలందరికీ మరి ఒక్కొక్క రైస్ మూట ఇచ్చారు. మరి బాధిత ప్రాంతాలైన ఉప్పాడ ప్రాంతంలో మా అధ్యక్షుల వారు పర్యటన చేసిన సందర్భంలో ఇక్కడ జరిగిన నిత్యావసర సమస్యలు కూడా ప్రభుత్వం సరైన స్థాయిలో పరిష్కరించకపోవడం, ఆయన ఆ ఉప్పాడ ప్రాంత తీర ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలను గత కొంతకాలంలో కాదు ఏళ్ల తరబడి ఇక్కడ ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతంలో మోడర్న్ ఆధునికకరంగా ఉండే ఒక వాల్ నిర్మించాలి, ఆ తీర ప్రాంత ప్రజలకు మత్స్యకారు కుటుంబాలకి రక్షణ గోడ అనేది శాశ్వతంగా అయితేనే పరిష్కారం అవుతుందని, తద్వారా మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారు కుటుంబాలకు వారి యొక్క జీవనాధారమైన నామలు, అలాగే వారి జీవన భృతి అయిన ఆ మత్స్య సంపదపై జీవించే వ్యక్తులకి ఆ జీవనాడి అయిన సముద్రం నుండి ఆ సముద్ర ప్రాంతంలో వాళ్ళకి రక్షణ, శాశ్వత రక్షణ కావాలని వాళ్ళు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేవలం వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ముందుకు వెళ్తూ శాశ్వతమైన పరిష్కారాన్ని లేకపోవడంతో ఈ రోజున దాదాపు 20 బీసీవై పార్టీ పిఠాపురం ఇన్ఛార్జిగా పనిచేస్తానండి. గత 4 రోజుల క్రితం మన ఉప్పాడ తీరాన్ని మొంతా తుఫాన్ అనే విభత్సవాన్ని సృష్టించిందండి. ఆ యొక్క తుఫాన్ వల్ల తీర ప్రాంతమైన ఉప్పాడ గ్రామంలో బీచ్ రోడ్డుతో పాటు చాలామంది నిరాశ్రయులుగా అవ్వడం జరిగింది. వారి యొక్క బోడిని, వారి యొక్క బాధని మన 1వ తారీఖు నాడు అన్నగారు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు వారు వచ్చి స్వయంగా వచ్చి వారిని కలుసుకుని అక్కడ స్థితిగతులను వివరించి, స్థితిగతుల్ని పరిశీలించి వారి యొక్క కష్ట నష్టాలను ప్రత్యక్షంగా వారిని కలుసుకుని ఆడవారితోని, ముఖ్యంగా మత్స్యకారు సోదరులతోని మాట్లాడడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారికి వారి యొక్క కష్టాలు ఏంటనేది వివరించడం జరిగింది. ఆ టైంలో అన్నగారు వారికి వాళ్ళు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆ పరిస్థితుల్లో మా పార్టీ తరఫున 100 రైస్ ప్యాకెట్లు ఇవ్వడం ఆ రోజు ప్రకటించిందండి. దాని నిమిత్తం ఈరోజు అధ్యక్షుల వారి ఆదేశానుసారంగా ఈరోజు 100 రైస్ ప్యాకెట్లు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది మత్స్యకారు సోదర కుటుంబాలందరికీ, ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో. అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా పిఠాపురంలో ఏ సమస్య ఉన్నా ఇంకా చాలా సమస్యలు అనేవి ఇదనే కాదు, వలప్రోలు మండలంలో చూసుకుంటే వరద వల్ల ముంపు ప్రాంతాలు ఇప్పటికే చాలా పంట నష్టం చాలా జరిగిందండి. పత్తి కానీ, వరి కానీ.